అయ్యా ఏమైంది హరియానా అట్లా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం కాలేరా. అనిల్ భాయ్ నువ్వన్నా చెప్పి ఏమైంది? అరే ఏం చెప్పాలరా, పక్కింటప్పుడు ఊరికి పోతుండని చెప్పి ఇలా మమ్మీకి చెప్పిండంట. వీళ్ళ మమ్మీ వచ్చి నాకు చెప్పిందంట, అరే అలా బిడ్డను ఎవరు దింపడానికి లేరు, జర నెల రోజులు పోయి నువ్వు డ్రాప్ చేసి పికప్ చేసుకో అంటే సరే అని చెప్పి నువ్వు పోయిండంట. ఇక నెల రోజుల తర్వాత ఆ పిల్లని ప్రెగ్నెన్సీ అని తెలిసింది. వాళ్ళ ఇంట్లో పోయి ఆ పిల్లని గట్టిగా అడిగితే ఈయన పేరు చెప్పేసిందంట. ఇక ఈయన వాళ్ళ ఇంట్లో వచ్చి నన్ను కుక్కని కొట్టినట్టు కొడుతురు. నేను పోయి మధ్యలో ఆపని కొత్త నన్ను గిట్ట కలిపి కొట్టారు అలా. నెక్స్ట్ డే ఈయన పోయి అడిగినంట, ఏమైందమ్మా నువ్వు నా పేరు చెప్పినావు అంటే ఆ పిల్ల ఏమంటుంది, నా బాయ్ ఫ్రెండ్ నాకు మోసం చేసిండు, ఇక మా ఇంట్లో నాకు అంత గట్టిగా అడిగేసరికి నేను నీ పేరు చెప్పేసిన అంట. అవునా, ఇంత పెద్ద మ్యాటర్ లో మమ్మీకి నువ్వు ఏం చెప్పలేవా? ఇట్లా అయిందని మా మమ్మీకి చెప్పనీకి పోయినారా. అప్పుడే ఆ పిల్ల వాళ్ళ డాడీ వచ్చి మా మమ్మీకి ఆల్రెడీ చెప్తుండు, మీ కొడుకు ఇట్లా ప్రెగ్నెంట్ చేసిండు, మా బిడ్డని ఏం చేయాలి అంటే మా మమ్మీ అంటుంది, ఇటు చేయనా చేస్తాడు ఇలాంటి పనులు, ఈయన గుద్ద వాళ్ళు ఓడిపించి ఆ పిల్లతో పెళ్లి చేయండి అని చెప్తుంది. మా అమ్మ నన్ను సపోర్ట్ చేయక వాళ్ళకి సపోర్ట్ చేస్తుందిరా. ఇంకేంది గాలికోయ కంపెనీ గుద్దకు చుట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో కొత్త పెళ్లి కొడుకు శుభాకాంక్షలు.